సో రష్యా దేశం యొక్క సుపీరియర్ అయినటువంటి నథింగ్ బట్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాడిమిర్ పుతిన్ గారు భారతదేశానికి వచ్చారు. డిసెంబర్ 4 అండ్ 5 తేదీల మధ్య భారతదేశానికి వచ్చారు వ్లాడిమిర్ పుతిన్. సో వారు భారతదేశానికి వచ్చిన తర్వాత కొన్ని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అగ్రిమెంట్స్ అంటే కూడా చూద్దాం. దాంతోపాటు ఆయన ఎందుకు వచ్చారంటే ఈ యొక్క 23వ యాన్యువల్ బైలేటరల్ సమిట్లో పాల్గొనడానికి మన దేశానికి వ్లాడిమిర్ పుతిన్ గారు వచ్చారు. సో వచ్చిన తర్వాత మనకి కొన్ని అగ్రిమెంట్స్ జరిగి ఉన్నాయి. సో అగ్రిమెంట్స్లో మనం చూస్తే ఒకటి 2030 వ్యూహాత్మక ఆర్థిక రోడ్ మ్యాప్ అంటాం. సో దాన్ని ఇంగ్లీష్లో స్ట్రాటజిక్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటాం. క్లియర్? సో 2030 వరకు కూడా మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. 2030 వరకు ఎటువంటి ప్లాన్ వేయాలి, ఏ విధంగా ఎకానమీని డెవలప్ చేయాలనేటువంటి విధంగా వీరు ఆలోచన చేశారు. దట్స్ ద పాయింట్. నెక్స్ట్ 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం పెట్టుకున్నారు. అంటే 2030 కల్లా రెండు దేశాల మధ్య కనీసము ఒక $100 బిలియన్ మేర ట్రేడ్ జరగాలి అనేటువంటి ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. దాంతోపాటు ఒక ఒప్పందం అంటే రెండు దేశాల మధ్య ఒక బిజినెస్ అగ్రిమెంట్ చేసుకునేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. అదే ఇండియా యూరేషియన్ ఎకనామిక్ యూనియన్, దీన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. సో దీనిపైన డిస్కషన్స్ చేశారు. అండ్ అగ్రిమెంట్స్ చేయలేదు కానీ బట్ డిస్కషన్స్ చేశారు. అదే ఇండియా యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డిస్కషన్స్ చేశారు. ఒకవేళ అగ్రిమెంట్ కనుక ఫైనల్గా చేస్తే భారతదేశానికి లాభమే, మిగిలినటువంటి దేశాలకు కూడా లాభమే. సో మ్యూచువల్ బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. దాంతోపాటు వాణిజ్యంలో జాతీయ కరెన్సీల విస్తృత వినియోగం గురించి కూడా మాట్లాడారు. అంటే దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే వీ కెన్ సే ఇట్ యాజ్ కరెన్సీ స్వాప్ అని అంటాం. కరెన్సీ స్వాప్ అని అంటాం. లేదు ఇంకొక భాషలో చెప్పాలి అంటే దీన్నే లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అంటాం, LCS. సో కరెన్సీ స్వాప్ అయినా లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అయినా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా కదా. సో ఇండియా రష్యా దగ్గర ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనం ఇండియన్ రూపీస్లో వాళ్ళకి ఇవ్వచ్చు అన్నట్టు డబ్బులు. అదేవిధంగా చైనా కనుక వాళ్ళ వస్తువులు ఏమైనా చైనా మన దగ్గర ఏదైనా వస్తువులు కొన్నప్పుడు చైనా వాళ్ళ యొక్క కరెన్సీలో వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వచ్చు అనమాట. అదే లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ అంటాం లేదా కరెన్సీ స్వాప్ అంటాం. ఈ రెండింటికి సంబంధించి రెండు దేశాల మధ్య చర్చలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. క్రమేపీ సక్సెస్ అయితే కనుక సో మనకి డాలర్తో పని లేకుండా మన స్వదేశీ కరెన్సీతోనే మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. దానివల్ల క్రమేపీ రూపీ వాల్యూ అనేటువంటిది పెరుగుతుంది. దట్ ఈస్ ద పాయింట్. ఇంకోటి రక్షణ సహకారం 2031 వరకు పొడిగింపు అని ఇచ్చారు. సో సింపుల్గా ఇది మనకి 1971 నుంచి కూడా ఇండియాకి రష్యాకి మధ్య డిఫెన్స్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అనేటువంటిది ఉంది అనమాట. సో అగ్రిమెంట్లోనే ఒక పాయింట్ ఏంటి అంటే జనరల్గా ప్రెసిడెంట్ రష్యా యొక్క ప్రతినిధులు కూడా చెప్తూ ఉంటారు. సో ఇండియా పైన అటాక్ చేస్తే రష్యా పైన అటాక్ చేసినట్టే అన్న మీనింగ్తో చెప్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే 1971 నుంచి కూడా ఇండియాకి రష్యాకి మధ్య ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ జరిగింది. సిన్స్ 1971 దెర్ వాజ్ అ ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. కాబట్టి మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఫర్దర్గా రష్యానే మనకి వచ్చి సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. క్లియర్? సో ఆ అగ్రిమెంట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. 2031 వరకు కూడా ఆ యొక్క ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ని కానీ ఫ్రెండ్షిప్ అగ్రిమెంట్ రిలేటెడ్ టు వాట్ వీ కెన్ సే మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని ఎక్స్పెండ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఈ S-400 అనేటువంటి ఒక వ్యవస్థని కూడా మనకి రష్యానే ఇచ్చింది. ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అంటాం. S-400 అనేటువంటిది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఈ సిస్టమ్ కూడా మనకి రష్యానే మనకి ఇచ్చింది అనమాట. సో ఇస్తే ఈ వ్యవస్థను మనం కొన్నేమో పాకిస్తాన్ దగ్గర, కొన్నేమో చైనా దగ్గర బోర్డర్ దగ్గర డిప్లాయ్ చేస్తున్నాం. సో అక్కడ ఉండబట్టే సో ఈ శత్రు దేశాలకు సంబంధించినటువంటి క్షిపణులు అండ్ మిసైల్స్ ఏ వచ్చినా కూడా మన భారతదేశ భూభాగాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది అనమాట. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అగ్రిమెంట్ చేసాం, లేబర్ మొబిలిటీ అండ్ మైగ్రేషన్ కోఆపరేషన్ అగ్రిమెంట్ చేసాం. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటి అంటే లైక్ భారతదేశంలో ఉన్నటువంటి వారు రష్యా వెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవచ్చు, అక్కడ ఎంప్లాయ్మెంట్ని సాధించవచ్చు, ఉద్యోగాలు సాధించవచ్చు. అదేవిధంగా సిమిలర్ వే రష్యా వాళ్ళు కూడా ఇండియా వచ్చి ఇండియాలో వాళ్ళు జాబ్స్ చేయవచ్చు. అదే అగ్రిమెంట్ మనం చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి
ఈ ఆయిల్ గానీ, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్‌జీ గానీ, న్యూక్లియర్‌కి సంబంధించి, ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి అగ్రీమెంట్స్‌ని కూడా మనం చేసుకున్నాం. సో, అగ్రీమెంట్స్‌లో భాగంగా రష్యా మనకు చీప్ ఆయిల్ అంటే తక్కువ రేట్‌కి ఆయిల్‌ని అందించాలి, గ్యాస్‌ని అందించాలి, ఫెర్టిలైజర్ అందించాలి. ఈ అగ్రీమెంట్స్ చేసుకున్నాం. ఓకే. సో, అదొక ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ దాంతో పాటు సైన్స్ పైన, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, కల్చరల్ అండ్ మీడియా సంబంధించి కూడా ఎంఓయూస్ మనం చేసుకున్నాం. సో, వీటికి సంబంధించి కూడా మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్స్‌ని మనం చేసుకోవడం జరిగింది.